11వ తేదీ శనివారము రామేశ్వరం వెళ్ళామండి. రామేశ్వరము స్వామివారి దర్శనం కోసం రామేశ్వరం వెళ్ళామండి. రామేశ్వరం వెళ్ళి స్వామివారి దర్శనం, రామలింగేశ్వర స్వామివారి దర్శనం చేసుకుని సముద్ర స్నానం చేసి 22 బావి నీళ్ళు స్నానం చేసి స్వామివారి దర్శనం చేసుకున్నామండి. చక్కగా ఆ స్వామివారు ఎప్పుడు నిండుగా సంతోషంగా అంత ఇబ్బంది లేకుండా చక్కగా స్వామివారి దర్శనం ఇస్తున్నారు. 22 బావి నీళ్ళు స్నానం చేయడం వల్ల వచ్చే ప్రయోజనాలు ఏంటంటే చక్కగా మనలో ఉండే గ్రహ దోషాలన్నీ తొలగిపోయి చక్కగా ఉంటుందండి. ముందు సముద్ర స్నానం చేయాలండి, తర్వాత 22 బావి నీళ్ళు స్నానం చేయాలండి. ఎవరైనా సరే అలాగెళ్ళి ఇలాగెళ్ళడం అలా కాదండి, ఇలాగే చేయాలండి. అలాగే బట్టలు మార్చుకుని స్వామివారికి దర్శనం చేసుకోవాలండి. తెల్లారి గంటల ఉదయం 5 గంటలకి పటికలింగ దర్శనం కూడా ఉంటుందండి. అది 50 రూపాయల టికెట్ అండి, చేసుకోవచ్చండి. ఇది కొత్తగా కట్టే పంపం పిచ్చండి. అందుకనే రామేశ్వరం వెళ్ళే వాళ్ళు ఇక్కడ రామంతపురం అని అక్కడి వరకు వెళ్తున్న ట్రైన్ అండి. మదురై టు రామంతపురం అంతవరకు వెళ్ళట్లేదండి, కొత్తగా కడతానండి బ్రిడ్జి ఇది. అది ఇంకా ఈ నెల జనవరి కానీ ఫిబ్రవరి కానీ మోడీ గారి చేతి మీదుగా ఓపెనింగ్ అవుతుందని అనుకుంటున్నారండి. అక్కడ అది కొత్తగా కడుతున్నారండి బ్రిడ్జి, చాలా బాగుందండి. అది వస్తే మాత్రం రామేశ్వరం దగ్గరికి వెళ్ళిపోవచ్చండి, గుడి దగ్గరికి వెళ్ళిపోవచ్చు. దగ్గర ఒక 3 కిలోమీటర్స్ 2 కిలోమీటర్స్ వరకు ఉంటుందండి. చక్కగా ఉందండి, కొత్తగా కట్టారు బ్రిడ్జి, చాలా బాగుందండి, చాలా నచ్చిందండి. ఆ సముద్రం పైన ఆ బ్రిడ్జి 22 కిలోమీటర్లు నడుస్తుంటే అలాగా బస్సులు వెళ్తుంటే ఎంత ఆనందంగా ఉంటుందంటే అంత ఆనందం ఉంటుంది. కొత్తగా కట్టారు కాబట్టి చాలా బాగుందండి బ్రిడ్జి, లేటెస్ట్గా ఉందండి, లేట్గా ఉంది, బాగుంది. చక్కగా దర్శనం, చక్కగా బ్రిడ్జి నుంచి వెళ్ళడం. అది కొత్తగా బ్రిడ్జి ఓపెన్ చేస్తారండి, చేయలేదు. ఈ స్వామివారి దర్శనం చేసుకుని అలాగే స్వామివారి ఒక రౌండ్ చక్కగా దర్శనం చేసుకుని గుడి చుట్టూ ప్రదర్శన చేశారు. అలా ప్రదర్శన చేశారు స్వామివారి అనుగ్రహంతో. చాలా బాగుంటుంది, ఎంత చూసినా తక్కువ ఉందండి. ఆర్చి చూస్తుంటేనే కళ్ళు చెదిరిపోతాయండి. ఆర్చి అంత బ్రహ్మాండంగా ఉంది ఆర్చి. అప్పుడు కట్టిన గుళ్ళు కాబట్టి ఈరోజు చక్కగా బాగున్నాయండి. ఆ స్వామివారి అనుగ్రహంతో చక్కగా బాగుందండి. చక్కగా స్వామి అనుగ్రహం ఎప్పుడు కూడా నిండుగా ఉండాలని. ఓం నమ శివాయ. 11వ తేదీ 2025 జనవరి. ఈరోజు రామేశ్వరంలో సముద్ర స్నానం అనంతరము 22 బావి నీళ్లు స్నానం చేసి స్వామివారిని దర్శనం చేసుకుని తర్వాత భోజనం